ప్రమాదాలు ఈ పేరు వినిపించని రోజంటూ లేదు. రోడ్డెక్కితే చాలు సురక్షితంగా గమ్యం చేరతామా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏ వైపు నుంచి మృత్యువు వెంబడిస్తుందో తెలియని దుస్థితి. కారణం రహదారుల అస్తవ్యస్త నిర్మాణం, పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలు, దీనికి తోడు అతివేగం సహా ఇంకెన్నో కారణాలు క్షణాల్లో ప్రాణాలను హరిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాటిలో ఎక్కువ ప్రమాదాలు కొన్ని ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. అవే డేంజర్ జోన్లు. ఆ డేంజర్ జోన్లే డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. మరి ఒకే చోట ఎక్కువ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వాటినే బ్లాక్ స్పాట్స్గా గుర్తించడానికి కారణాలు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి? బ్లాక్ స్పాట్లో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బ్లాక్ స్పాట్స్ అంటేనే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. 3 ఏళ్లలో కనీసం 5 రోడ్డు ప్రమాదాలు లేదా 10 మరణాలు సంభవిస్తే ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తిస్తారు. దీనికి ఘటనాస్థలి నుంచి 500 మీటర్ల దూరాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో జాతీయ రహదారులు అత్యంత కీలకం. ఇలాంటి ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్స్, మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్ వంటివి లేకపోవడం ప్రమాదాల సంఖ్య, తీవ్రత, మరణాలని పెంచుతోంది. ఇక్కడ వాహనదారుల నిర్లక్ష్యం కూడా అంతే ఉంది. సూచికలపై అవగాహన లేకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నియమ నిబంధనలు పాటించకపోవడం వంటివి ప్రమాదాల్ని పెంచుతున్నాయి. ఇవాళ రేపు ఈ యాక్సిడెంట్ల గురించి మనం చాలా వింటున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, బట్ ఆల్ ఓవర్ ఇండియా. సో 2023లో 1,73,000 డెత్స్ ఇండియాలో, మనది హైయెస్ట్ వరల్డ్లో. సో ఏం కారణం ఉండొచ్చు ఇన్ని యాక్సిడెంట్స్ మన దేశంలో అవుతున్నాయి? కోర్స్ రోడ్లు ఇంప్రూవ్ చేయవచ్చు, మన వాహనాలు ఇంప్రూవ్ చేయవచ్చు, అవన్నీ ఉన్నది. కానీ అసలు ప్రాబ్లం ఏమంటే మన డ్రైవర్లకు ఏమి ట్రైనింగ్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కంపల్సరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ కోర్స్ పెట్టాలి. అందరూ లైసెన్స్ పొందే ముందు ఈ క్లాస్ రూమ్లో పోయి కూర్చొని కొన్ని అన్ని రూల్స్, డిఫెన్సివ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అప్పుడే మన రహదారి భద్రత ఇంప్రూవ్ అవుతుంది. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ ఒకసారి ప్రమాదం జరిగిన చోటే తరచూ ప్రమాదాలు సంభవిస్తుండడం ఆందోళనకరం. ఈ తరహా ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా 936 ఉన్నాయి. వీటి వల్ల ఏటా 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని రహదారుల విస్తీర్ణంలో జాతీయ రహదారులు 2.1% ఉన్నాయి. వాటిల్లో 3/2 వంతు బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. జాతీయ రహదారుల్లో పూణే, విజయవాడ వయా హైదరాబాద్, సూర్యాపేట మార్గం NH65లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు వాహనదారుల నిర్లక్ష్యం, రోడ్డు నిర్మాణ లోపాలే ప్రధాన కారణాలు. NH65లో మొత్తం 17 బ్లాక్ స్పాట్లు ఉండగా రాష్ట్రంలో అత్యధిక రహదారి ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్న 10 బ్లాక్ స్పాట్లలో 8 బ్లాక్ స్పాట్లు NH65లోనే ఉన్నాయి. కట్టంగూరు ఇది మా విలేజ్ వచ్చేసి. ఇక్కడ ఈ సర్కిల్లో చాలా డేంజర్గా ఉంది స్వామి. ఈ రూట్లో బండ్లు వచ్చే వాళ్ళు ఉదయం పూట రాంగ్ రూట్లో రావడం, ప్లస్ ఇక్కడ సిగ్నల్ లేకపోవడం, 2-3 యాక్సిడెంట్లు చాలా భారీగా జరిగినాయి. ఆ రోడ్డు మీద భారీగా వెహికల్స్ కూడా 100 స్పీడ్ 120 స్పీడ్లో వస్తుంటాయి. ఆ స్పీడ్ కూడా ఇక్కడ స్పీడ్ మీటర్ లేదు. ఎవరన్నా చూసుకొని రోడ్డు దాటాలన్నా కూడా దాటలేని పరిస్థితులు అండి. ఇక్కడ ఫ్లైఓవర్ కానీ, బార్గేట్స్ కానీ, సిగ్నల్స్ కానీ ఏదైనా పెట్టాలని కోరుకుంటున్నాం అండి. విలేజ్ నుంచి కట్టగూరు నుంచి అటు ఆటిపాముల రోజు పోవడంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ హైవే కాబట్టి 120, 130 ఫాస్ట్లో పోతున్నాయి ఇక్కడ కార్లు. హైవే టు విజయవాడ టు హైదరాబాద్ పోయాయి. ఈ నల్గొండ నుంచి వచ్చే బైకులు, సైకిళ్ళు వచ్చే వాళ్ళు చూసుకోకుండా ముందుకు పోయిన ఎడల వాళ్ళకు యాక్సిడెంట్ జరుగుతున్నది. NH65లో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్స్, ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్, పటాన్చెరు బస్టాండ్ రోడ్, కంది క్రాస్ రోడ్స్, దురాస్పల్లి క్రాస్ రోడ్స్, ముత్తంగి, దిగ్వాల్, స్వీట్ హార్ట్ హోటల్ బ్లాక్ స్పాట్స్ గా గుర్తించారు. ఈ 8 బ్లాక్ స్పాట్లు NH65 మీదే ఉన్నాయి. అయితే 2022 నుంచి 2024 మధ్య 286 ప్రమాదాలు జరగగా 112 మంది ప్రాణాలు NH65 రహదారే బలిగొంది. ఇక టాప్ 10 బ్లాక్ స్పాట్లలో NH8లో ఒకటి ఉంది. గుమలాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ఈ బ్లాక్ స్పాట్లో 35 ప్రమాదాలు జరగగా 13 మంది మృతి చెందారు. NH44లోని మరో బ్లాక్ స్పాట్ బాలానగర్ క్రాస్ రోడ్స్ వద్ద 33 ప్రమాదాలు జరగగా 20 మంది మరణించారు. నిత్యం ఈ హైవే మీద ఎన్నో మనం యాక్సిడెంట్ చూస్తున్నాం. అయినా
ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల బ్లాక్ స్పాట్లుగా, అంటే ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నా బ్లాక్ స్పాట్లుగా గుర్తించేసి వాటిని ఇప్పుడు కొన్ని సర్వీస్ రోడ్లని తీసుకొచ్చేసి కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినా అవి అసంపూర్తిగా చేయడం వల్ల చాలామంది కూడా ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా మన కోదాడ నియోజకవర్గంలో మునగాల దాటిన తర్వాత నుంచి మాధవరం దగ్గర మొదలు పెట్టుకుంటే మునగాల కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా అక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయకపోవడం కూడా ఇది శోచనీయం. అదేవిధంగా ముకుందాపురం కూడా అక్కడ ఎంతోమంది అక్కడ ప్రమాదాలు ఈ మధ్య కాలంలో కూడా చాలామంది అక్కడ ప్రమాదాలు జరిగిపోచేసి మరణాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ వాటికి సర్వీస్ రోడ్లని ఏర్పాటు చేయలేదు, అక్కడ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయలేదు. 2023తో పోలిస్తే 2024లో ప్రమాదాల సంఖ్య 13%, మరణాల సంఖ్య 4% పెరిగినట్లు నివేదికల్లో వెల్లడైంది. 2023లో రాష్ట్రంలోని అన్ని రహదారుల్లో 22,903 ప్రమాదాలు జరగగా 7,660 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే 2024లో 25,986 ప్రమాదాలు సంభవిస్తే 7,949 మంది మరణించారు. అలాగే 2025 జూలై వరకు జరిగిన 16,009 ఘటనల్లో 4,630 మంది మృత్యువాత పడ్డారు. ఫ్లైఓవర్ పేరుతో ఇక్కడ కోరబండ వై జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తూ సర్వీస్ రోడ్డు పూర్తిగా నిర్మాణం కావించకుండా యూటర్న్ తీసుకునే అవకాశం లేకుండా వన్ వేల్నే వచ్చే రాకపోకలుగా ఆకుపాల దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఏ గ్రామాలల్లో యూటర్న్ ఉందో ఆ యూటర్న్ కాట సర్వీస్ రోడ్లు వేసేసి అండర్ పాస్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలని కాపాడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ రహదారికి ఇరువైపులా అవసరం ఉన్న చోట సర్వీస్ రోడ్లు నిర్మాణం చేపట్టాలి. గుత్తేదారులను వాటిని ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది ట్రాఫిక్ రూల్స్ను పాటించకుండా ప్రమాదాలకు గురై చనిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ రహదారి చాలా మూలమలుపులతో కూడినటువంటి ఇంజనీర్ల డిజైనింగ్ లోపం వల్ల ఈ రహదారి మూలమలుపులు ఎక్కువ ఉండడం వల్ల రహదారులు తరచుగా జరుగుతున్నటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ప్రతి మూలమలుపు దగ్గర ఈ రహదారులకు ప్రమాద హెచ్చరికలు ఎక్కడ కూడా కనిపించట్లేవు. NH65 ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 33 గ్రామాల మీదుగా కూడా వెళుతుంది. ఈ జిల్లాలో దాదాపు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే ఈ మార్గంలోని 17 ప్రాంతాల్లో అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినా అది 20 గ్రామాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే NH65ని 4 లేన్ల రహదారిగా విస్తరించి దశాబ్దం దాటింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాల సంఖ్య పెరగడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. దీంతో రోడ్డు విస్తీర్ణం తక్కువగా ఉండటం, ప్రమాద సూచికలు, వేగ నియంత్రికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ విజయవాడకు అదేవిధంగా హైదరాబాద్కు మధ్యలో చిట్యాల ఇటు భువనగిరి వరంగల్ వెళ్లే రహదారి మధ్యలో ఉంది కనుక రద్దీ చాలా తీవ్రంగా ఉంది కనుక ఈ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అనుకూలంగా వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకొని వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి సందర్భం కోరడం జరుగుతుంది. చిట్యాల లాంటి ప్రాంతంలో జాతీయ రహదారి మీద అండర్ పాసింగ్ వే నిర్మాణం చేపడుతున్నప్పటికీ అవి నత్తనడక నడవడం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటున్నది. వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి టెండర్లు, తగిన బడ్జెట్ కేటాయింపు ఉన్నా పనులు మాత్రం నత్తనడక నడవడం వల్ల ప్రజలు చాలా అసౌకర్యంగా గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రోడ్డు ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకొని ఈ అండర్ పాసింగ్ వే బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పని మొదలు పెట్టడం, ఇష్టం లేనప్పుడు పని ఆపేయడం చేయడంతో ఈ హైవే మీద విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఈ పనులు అంతరాయం కలగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దేశంలో ప్రధాన జాతీయ రహదారి NH44. తెలంగాణలో ఇది సుమారు 533 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే 4 లేన్లుగా ఉన్న ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది. మెదక్ జిల్లాలోని వల్లూరు సమీపంలోని ఈ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ గతంలో జరిగిన ఒకే ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. 2006 నుంచి ఇప్పటి వరకు కేవలం వల్లూరుకు చెందిన వారే 12 మంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. మొత్తంగా వల్లూరు ప్రాంతంలోనే గడిచిన 3 దశాబ్దాల్లో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో హాల్దీవాగ్ బ్రిడ్జ్, చేగుంట బైపాస్ సర్కిల్, నార్సింగి ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు అధికమే. ROB నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు.
హైదరాబాద్ శివారు గండి మైసమ్మ చౌరస్తా నుంచి మెదక్ వరకు 63 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారి 765D కూడా ప్రమాదాలకు కేంద్రంగా మారింది. పట్టణాలు, గ్రామాలు మినహా మిగతా దారంతా 2 లేన్లు మాత్రమే ఉంది. మూలమలుపులు, అతివేగం, డివైడర్ల లేమితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బాలానగర్ నుంచి నర్సాపూర్ మార్గంలో ప్రమాదాలు తీవ్రత ఎక్కువే. నర్సాపూర్ మండలంలోని చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట, కౌడిపల్లి మండలంలోని పలు ప్రాంతాలు డేంజర్ స్పాట్లుగా మారాయి. సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే నాందేడ్ జాతీయ రహదారి 161 పై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్లడం, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. 65వ జాతీయ రహదారి ఈ రోజు ఎట్లయిపోయిందంటే చిన్న వర్షం పడ్డా గానీ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. చాలా రకాలైనటువంటి వెహికల్స్ కానీ, అంబులెన్స్ కానీ, ఇంకా చాలా రకాలైన వ్యాపారాలకు సంబంధించిన ప్రతి ఒక్క వెహికల్ కూడా కొన్ని వేల వెహికల్స్ నడుస్తున్నాయి. వెంటనే దీన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున ఈటీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. పటాన్చెరు నుండి సంగారెడ్డి చౌరస్తా వరకు ఏదైతే రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉందో ఈ రోడ్డు నిర్మాణము వెంటనే జరగకపోవడం వల్ల రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి ఆ పద్ధతిలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ రోడ్లు తోడి పెట్టడం వల్ల పనులు తొందరగా పూర్తి కాకపోవడం వలన తిరుగుతున్నటువంటి ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు అధికమవుతుండడం వాహనదారుల నిర్లక్ష్యమే కాదు, రోడ్డు నిర్వహణ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వాల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పదే పదే ఒకే చోట ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకపోవడం ఫలితంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భారీ వాహనాలు, బస్సులు, కార్లు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వంటి మరెన్నో కారణాలు ప్రమాదాలను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే రోడ్డు విస్తరణ పేరిట ఏళ్లకేళ్లు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుంటాయి. ఇటువంటి ప్రదేశాల్లో రోడ్డు డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలను మరింత పెంచుతున్నాయి. ఇలా అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు క్రాస్ చేసే సమయంలో సరైన సిగ్నల్స్ లేకపోవడం, రద్దీ ప్రాంతాల్లో పై వంతెనలు నిర్మించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని రహదారి భద్రతా నిపుణులు చెబుతున్నారు.